వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఉచితంగా సిరి సంపద మాల్ట్ ప్యాకెట్లను అందరి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పి ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో బాలికల్లో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని, వాటి నివారణకు సమతుల్య పోషకాహారం ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా 40కు పైగా ధాన్యాలు, చిరుధాన్యాలతో తయారైన సిరి సంపద మాల్ట్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల, ఏకాగ్రతకు దోహదపడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని ఆయుబ్ ఖాన్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్య ధ్యేయంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు నరసింహులు త్రిమూర్తిరెడ్డితో కలిసి విద్యార్థులకు మాల్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమారి, అధ్యాపకులు భవానీదేవి, భారతి, చెంగయ్య, బాలరాజు, నాయక్, ప్రదీప్ కుమార్, జగన్మోహన్, సుమలత పాల్గొన్నారు. ముందుకెళ్ళాలన్నా మనము దృఢంగా ఉండాలి. మనము బలహీనులుగానో బలము లేకున్నానో ఉంటే మనము ఏం చేయాలన్నా సాధన సాధించడానికి అవకాశం లేదు. అదంతా సాధన చేయాలంటే ఏం చేయాలా? బలవర్తకమైనటువంటి ఆహారాలు మనము తీసుకోవాలి. దానికి తోడుగా ఎల్లారు పొద్దు ఎక్సర్సైజ్ అనేది కొంచెం చేయాలి. స్వామి వివేకానందులు వారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎవరైనా మానవులు ముందుగా చెప్పేది, మన పెద్దలు చెప్పేది ఆరోగ్యమే మహాభాగ్యము. స్వామి వివేకానందుల వారైతే అనునిత్యము చెప్పేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేయండి, దృఢంగా ఉండండి, దృఢకాయలుగా ఉండండి. మీరు దృఢంగా బలంగా ఉంటేనే ఏమైనా చేయగలరు. దాన్ని అనుసరించే అబ్దుల్ కలాం గారు కూడా ఆ దశలోనే మనకి అదే స్ఫూర్తితోటి మనకి ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. ఈరోజు మీరేం చేస్తున్నారంటే పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సి చికెను, 5 స్టార్ చికెను, ఇంకా కొన్ని దరిద్రాలు ఉన్నాయి, పేర్లు కూడా కలవు. అవుట్లకి మనము బానిసలు. 5 స్టార్ ఇప్పుడు కేఎఫ్సి చికెన్ పైన 60 సంవత్సరాలు వయసు అయిపోయిన తర్వాత పూర్తిగా పాపర పట్టిపోయినటువంటి వ్యక్తి, కేఎఫ్సి యజమాని, పూర్తిగా ఏ విధమైనటువంటి నూరు లేకుండా కోల్పోయినటువంటి వ్యక్తికి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ఏమరా అంటే కోడి కాళ్ళు వీళ్ళంతాను అమెరికాలో కొన్ని చోట్ల వాళ్ళు భుజించారు. వేస్ట్ ఆఫ్ ఫారెస్ట్ అమెరికా అభివృద్ధి చెందినటువంటి కొన్ని దేశాల్లో వాటిని భుజించేది లేదు, వేస్ట్గా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వేస్టేజ్ని స్టోర్ చేసి కొద్ది రోజులు స్టోర్ చేసి దానికని కొన్ని మసాలాలు మిక్స్ చేసి దాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు. వాళ్ళు వేస్ట్. శారీరకంగా బాగున్నారా? ఎంతమంది బాగున్నారు చెప్పండి. శారీరకంగా, హెల్త్ పరంగా ఎంతమంది బాగున్నారు? చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాము, యుక్త వయసులో ఉండే ఆడపిల్లల్ని హెల్తీగా చూడాలనే ఉద్దేశం నాకు. అంటే కలలు కనాలి, దాన్ని సార్థకం కూడా చేసుకోవాలి. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక యూనివర్సిటీలో స్పీచ్ ఇచ్చేటప్పుడే ఆయన మరణించారు. ఆయన యొక్క తాపత్రం అంతా స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటారు. సో దాని స్ఫూర్తితో మనం ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా విద్యార్థినులు హెల్త్ పరంగా వాళ్ళ యొక్క చాలా బాధపడుతూ ఉంటారు. అంటే చెప్పలేని బాధలు ఇంట్లో ఉంటాయి. ఆ ఉద్దేశంతో మనము మా ట్రస్ట్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ యొక్క ట్రస్ట్ యొక్క
మాల్ట్ యొక్క ఉద్దేశం ఏమంటే ఈ మాల్ట్లో 40 చిరుధాన్యాలు ఉన్నాయి. ఏమేమి ఉంటాయంటే కందిపప్పు, పెసరపప్పు, శనగబ్యాళ్ళు, పచ్చి పెసరపప్పు, నల్ల మినుములు, ఉలవ పప్పు, గోధుమలు. నెక్స్ట్ చిరుధాన్యాలు 5 రకాలు అంటే మిల్లెట్స్, ఎండిన పసుపు బఠానీలు, పచ్చి బఠానీ, తెల్ల ఆవు బఠానీలు. నెక్స్ట్ అలసందలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, అనపబ్యాళ్ళు, ఎర్ర రాజ్మా, కిడ్నీ బీన్స్, డబుల్ బీన్స్, సగ్గు బియ్యం, ఎర్ర బియ్యం, ఉలవలు, బార్లీ బియ్యం, జొన్నలు, పుటాని, వేరుశనగ, మెంతులు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మిరియాలు, జీలకర్ర, సొంపు, సొంటి, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, బాదము, అక్రోట్, నేరేడు గింజలు, ఎర్ర కందిపప్పు, నెక్స్ట్ దాన్ని మైసూర్ పప్పు కూడా అంటారు,